ఒక్కళ్ళు చేసే పని కాదుగా, స్టేట్ వాళ్ళు చేసి వాళ్ళు పంపిస్తున్నారు, వీళ్ళు బాబు గారు పంపిస్తున్నారు. రెండు సమానంగా చేసేటప్పుడు ఇంక ఈ ప్రభుత్వం ఇట్టానే 20 ఏళ్ళ పాటు ఉంటుందండి. జనం నమ్మారు, జనం నమ్మట్టుగా పనిచేస్తున్నారు. వాళ్ళు దొంగలు కాదుగా, వాళ్ళు దొంగలు. వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయరు. వీళ్ళు ప్రాణం పైన అబద్ధం చెప్పరు, ఏదైనా నిజం చెబుతారు. వీళ్ళు చెప్పారంటే పని చేసినట్టే. అబద్ధం చెప్తే ఇంకా ఎన్నాళ్ళు బతుకుతారు? దేవుడు కూడా వాళ్ళని కూడా క్షమించడు. చూసి ఓర్పు పెట్టి ఉండాలి. ఇంకే వాళ్ళు ఒకటే అనుకున్నారు, వీడిని ఏమీ మనం మాట్లాడలేము, మనం ఓటేసి చూపిద్దాం అని ఓటేసి చూపించారు జనం. ఇంకా 11 వచ్చినాయి, ఇంకా పడిపోవాల్సిన మాట. అది వాళ్ళ నాన్న ముఖం చూసా 11 అయినా గెలవగలిగారు. ఈయన ముఖం చూస్తే మొన్న ఎడతల రజనీ గారు సూపర్ 6 అన్నారు, ఒక్క పథకం కూడా అమలు చేయలేని ఇళ్ళక మనం ఓటేసి అని ఇది పశ్చిమ నియోజకవర్గ ప్రజలంతా ఇదవుతున్నారని. మరి ఆమెను కోరుకుంటే ఆమె గెలిపించేవాళ్ళుగా. మరి కూటమి ప్రభుత్వం కావాలనుకున్నారు, చేశారు. మీరు పనికిరారమ్మా. ఆమె నూకిని అన్నీ ఇప్పుడు కక్కిస్తారు వీళ్ళు అంటే ఆమెనే వదిలిపెట్టరు. ఎందుకు వదిలిపెడతారు? వాళ్ళ ఇంట్లో సొమ్మ అయింది, వాళ్ళ తాత సొమ్మ, లేకపోతే వాళ్ళ ఆయన సంపాదించారా? మరి నోళ్ళు కట్టితేట జనాలకు పంచాయతీని కూడా వాళ్ళే నూగుతున్నారు. అసలు వాళ్ళని ఇంకా జన్మలు 20 సంవత్సరాల దాకా వాళ్ళు నమ్మరయ్యా. ఆ రాజశేఖర రెడ్డి ముఖం చూసానే 11 వచ్చినాయి. ఈ జగన్ ముఖం చూసా 11 కాదు, ఈసారి 0 అయిపోతాడు. పరిస్థితి అట్లా అంత దారుణం అయిపోతుంది. ఏదైతే ఉందో మొన్న ఆల్రెడీ కూడా నాని కూడా ఏదైతే ఉందో మామూలుగా వాళ్ళు ఇద్దరి మధ్యన ఆల్రెడీ వచ్చేసింది. ఇంక వాళ్ళు ఎక్కువ ఇంకా నిలబడే అవకాశం లేదు, వ్యతిరేకత స్టార్ట్ అయింది అని. శాతగాని మాటలు జనంలో ఏమన్నా వ్యతిరేకం ఉందా? జనంలో పని చేస్తున్నారుగా, వీళ్ళు తిరుగుతున్నారు, పని చేస్తున్నారు, చెబుతున్నారు. వాళ్ళు పని చేసేది లేదు, చెప్పేది లేదు, వచ్చేది లేదు. ఊరగా మాటలు సోది మాటలు చెప్పే నోరుందిగా బతికారు మొన్న దాకా. ఇప్పుడు బతకమను. ఇప్పుడు ఈ కేసుల్లో నుంచి బయటికి రమ్మని వాళ్ళని, వీళ్ళు నువ్వు చెప్పిన వాళ్ళు నలుగురిని కేసులో నుంచి బయటపడమను. అప్పుడు దేవుడు చూసినట్టే వాళ్ళని, ప్రభుత్వం వచ్చినట్టే. వాళ్ళ కోసాలు కదలపోతే అప్పుడు అడగండి. ఆ కదిలిని తినయన్నీ కక్కాలి, కక్కిస్తారు. చంద్రబాబు అట్టే మాట చెప్పాడంటే అది ఈ గడిచే 5 సంవత్సరాలలో మళ్ళీ ఈ పోలవరం కానీ రాజధాని కానీ అమరావతి కానీ 2 అయిపోయే అవకాశాలు ఉన్నాయంట. మీకు 99% అయిపోయిన కింద లెక్కేసుకోవటమేనండి. అయ్యి చేస్తున్నారు కదా, పని చేస్తున్నారుగా. ముందు దానికే ప్రపోజలు. ఏది అమరావతి కాదు, పోలవరం స్టార్ట్ అయితే ఇది స్టార్ట్ అవుతుంది. అది వాళ్ళు మాట చెప్తారంటే పని చేస్తారు. వాళ్ళు ప్రాణం పైన అబద్ధం చెప్పరు. వాళ్ళు ఎన్టీ రామారావు కాడి నుంచి వచ్చింది ఇది. చంద్రబాబు ఆయన తర్వాత చంద్రబాబు వచ్చాడు. మరి ఆయన మాటలు తప్పడు, మాట చెప్పాడంటే అయిపోయినట్టు పని. అట్లా ఉంటుంది. వీళ్ళు ఏ కాడికి మాటలు చెప్పుకొని బతకడమే. వీళ్ళు మాటలు చెప్పుకొని దౌర్జన్యం. ఎవరినన్నా మాట్లాడినోడిని ఊరుకున్నారా? వాడిని మీద కేసులు పెట్టడం, వీడి మీద మాట్లాడితే కేసు పెట్టి ఇంకేం ఉపయోగం? మాట్లాడకుండా ఎట్టుంటారు? నువ్వు తప్పు చేసినా తప్పు అని చెప్పాలి, తప్పు చేసిన వాళ్ళు మంచి చెప్పుకుంటారు. చంద్రబాబుని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇంత చేస్తున్నాడు, ఇంత గొడవలు చేస్తున్నారు. మొన్న తిరుపతిలో ఏదో మన టైం బాగాలేక అట్లా జరిగింది, అది చనిపోవటం. మన దురదృష్టం అనుకోవటమే. ఆ గుళ్ళో అట్లా జరగాల్సిన పని లేదు. ఎట్టా టైంని పట్టుకొచ్చారు ఎవరు అయినా. ఎలా అనిపిస్తుంది ఈ రకంగా ఈ వర్ధంతి కూటమి వచ్చినందుకు ఫస్ట్ వర్ధంతి ఎలా అనిపిస్తుంది? కూటమికి బ్రహ్మాండంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనకి ఈ పాలనకి తేడా చూస్తున్నారు జనం. ఏంటి ఈ రాజధాని ఆయన చేయలేదు కాబట్టి ఈయన చేసి చూపిస్తున్నాడు. పోలవరం కానీ రాజధాని మొదలుపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు. పింఛన్లు ఎంతమంది లక్షలాది కోట్లాది మంది ముసలివాళ్ళు బిడ్డలు అన్నం పెట్టపోయినా ఆ పింఛన్లతోనే బతుకుతున్నారు. ఇవాళ 4,000 రూపాయలు. అది నెంబర్ 1 పథకం. అది దామా ఏం నెంబర్ 1 అది. అయితే దొంగలకి చోటు లేకుండా చేస్తున్నాడు. అది ఇద్దరు రజనీ గారిది ఉంది. ఇప్పుడు ఇవ్వబోతుందండి విడుదల రజనీ గారు. ఇవాళ ఆ పార్టీలో ఉంటుందో రేపు ఏ పార్టీలో ఉంటుందో తెలియదు. ప్రజలు అనుకుంటున్నారు. ఏంది చెయ్యాలి కదా, వచ్చి 6 నెలలు అయింది. వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలిగా.
ఇప్పుడు ఆయన చేసిన అప్పులకి వడ్డీలు కట్టాలిగా, ప్రజల సంక్షేమం చూడాలిగా. మరి 6 నెలలు అవుద్దా చెప్పండి. అప్పటికి రోడ్లు గీడ్లు మొత్తం బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నారు. ఇది సాధ్యం కాదు 6 నెలలు మొత్తం రాష్ట్రాన్ని ఇచ్చేయాలంటే. ఇంకా టైం ఉంది, 4 సంవత్సరాల 4 నెలలు టైం ఉంది. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఆలకిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ 5 సంవత్సరాలలో ఒక పక్క పోలవరం కానీ ఒక పక్క రాజధాని కూడా ఏదైతే పూర్తి చేసే అవకాశాలు ఉంది. దీన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 75% పోలవరాన్ని పూర్తి చేశాడు. అమరావతి రైతులు డబ్బులు ఇచ్చిన దానికి అమరావతి రైతుల్ని ఎంత ఉత్కృష్టంగా చూసి టేస్ట్ హాస్టల్ అని అదని ఇదని యాత్రలను కూడా అడ్డుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అది ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. ఏంది అమరావతి పనులు మొదలుపెట్టి